హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో ఏ వీక్ ఇన్ మై లైఫ్ చూడబోతున్నారు. ఇవాళ వెన్స్డే అండ్ ఐమ్ గోనా ఫిలిం టిల్ నెక్స్ట్ వెన్స్డే. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఇప్పుడు టైం 8 o'clock అయింది అండ్ మేము వైజాగ్ వెళ్తున్నాం. ఇఫ్ యూ గైస్ డోంట్ నో, వైజాగ్ ఇస్ మై ఫేవరెట్ ప్లేసెస్. నా టాప్ 10లో టాప్ 5లో ఉంటుంది అనమాట. అంత ఇష్టం అయిన ప్లేస్ నాకు వైజాగ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. I had a nice sleep. ఆఫ్టర్నూన్ వచ్చి we slept for almost like 2 to 3 hours. అండ్ ఇప్పుడు చూడండి సన్సెట్ అవుతుంది. వెయిట్, yes, చక్కగా మంచిగా లేచి బీచ్లో కూర్చుందాం అనుకున్నా సన్సెట్ టైంకి. బట్ ఓకే హియో. ఎందుకో గైస్ వైజాగ్ చూడగానే నా హార్ట్ ఇట్లా ఇన్స్టెంట్గా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఐ డోంట్ నో వై, బట్ టూ మచ్ అటాచ్డ్ టు వైజాగ్. సో ఇవాళ ఈవినింగ్కి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ వీ ఈవెన్ గాట్ సమ్ స్నాక్స్ ఈ హోటల్ వాళ్ళ నుంచి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నా మైండ్లో ఉంది, ఐ వాంట్ టు గో టు బీచ్ రోడ్. అసలు బీచ్ రోడ్ చూడలేదు. ఎప్పుడు అటు సైడ్ నుంచి వస్తాం, బట్ ఇప్పుడు ఇవాళ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. సో బీచ్ రోడ్ చూడలేం. అండ్ మధ్యాహ్నం ఇవర్ రియలీ ఎగ్జాస్టెడ్. నేను ఇవాళ పొద్దున్న 5 o'clockకి లేచాను. లేచి అంతా ప్యాక్ చేసి పూజ చేశాను గైస్. వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బయటకు వెళ్ళారు. సో ఐ ఆర్డర్ దిస్ డిన్నర్. ఇది నేను లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ అనుకుంటా ఐ హ్యాడ్ దిస్ సేమ్ గార్లిక్ చికెన్, మ్యాష్ పొటాటోస్, ఇంకా సమ్ వెజీస్. ఐ వాంట్ టు వాచ్ సంథింగ్ ఆన్ యూట్యూబ్. సో ఇది ఒక చిల్లింగ్ రిలాక్సింగ్ నైట్, జస్ట్ ద వే ఐ వాంటెడ్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హస్బెండ్ like him who gives me my alone time while spending time with me. Guys, we were supposed to go to lunch afternoon. Almost half distance వెళ్ళాక we came back to hotel because వరుణ్ బ్రో మాకు ఫుడ్ పంపించారు. ఇక్కడ ఏదో రెస్టారెంట్లో సమ్ కీమా బిర్యానీ ఇంకా ప్రాన్స్ కర్రీ ఫేమస్ అని చెప్తే అక్కడి నుంచి. సో తిని ఐ ట్రైడ్ స్లీపింగ్ బట్ ఐ కుడెంట్ స్లీప్. ఒక రకంగా మంచికే, బికాజ్ ఆఫ్టర్నూన్ పడుకుంటే ఐ కాంట్ స్లీప్ ఎట్ నైట్. అండ్ ఇవాళ నా డే కూడా ప్రిటీ ఎర్లీగా స్టార్ట్ అయింది. సో నౌ ఐఎమ్ హెడింగ్ టు ద బీచ్. మార్నింగ్ చాలా ఎండగా ఉందని చెప్పి నేను బీచ్లోకి వెళ్ళలేదు. సో ఇప్పుడు కొంచెం బీచ్లో ఉండే వాంట్ టు డూ సమ్ జర్నలింగ్. So let's go.
here we are on a solo date after really long time. అది కూడా వైజాగ్లో. దట్స్ వాట్ మేక్స్ ఇట్ రియలీ స్పెషల్ నాకు. నేను వైజాగ్లో ఇంతకు ముందు కూడా ఒక్కదాన్నే బయటకు వెళ్ళాను, అంటే లాస్ట్ ట్రిప్స్లో వచ్చినప్పుడు. బట్ ఎప్పుడు ఒక కెఫేని లేదా ఒక రెస్టారెంట్ని లవ్ చేసి సెకండ్ టైం వచ్చింది లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నేను ఇప్పుడు లాటే అని చెప్పి ఒక కెఫేలో ఉన్నాను. నేను ఇక్కడికి డిన్నర్కి వచ్చాను. యాక్చువల్లీ నిన్న నైట్ మేము 2 డిన్నర్స్ చేసాము, 2 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో. ఒకసారి ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాము, సేమ్ ప్లేస్. నిన్న నైట్ నేను ఇక్కడ సూషి తిన్నా, విచ్ ఇస్ అమేజింగ్. నిన్న నైట్ నుంచి నేను మళ్ళీ క్రేవ్ చేస్తున్నాను, సో అందుకే వచ్చాను అనుకోండి. అండ్ సెకండ్ డిన్నర్కి విత్ అదర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీ వెంట్ టు దిస్ ప్లేస్ కాల్డ్ మూన్ రెస్టారెంట్ అండ్ బార్. నేను అక్కడ ఫుడ్ తినలేదు ఎక్కువ, బట్ వీ జస్ట్ హ్యాడ్ డ్రింక్స్. అండ్ ఇవాళ పొద్దున్న నుంచి నేను మళ్ళీ సూషి క్రేవ్ చేస్తున్నా. సో హియర్ వి ఆర్. ఎందుకు హియర్ వి ఆర్ అని ఎన్నిసార్లు అన్నా గైస్. తర్వాత ఇంటికి వచ్చాము ఆఫ్టర్ పార్టీకి. ఆబ్వియస్లీ ఆఫ్టర్ పార్టీ ఇల్లంతా చాలా చెత్తగా అవుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మేము ఒక 3 days ఇంట్లో లేం. పిల్లలు ఉన్నారు. పిల్లలు అంటే మా బ్రదర్స్, నా బ్రదర్ సిస్టర్, ఇంకా ఫ్యూ కజిన్స్. సో పొద్దున్న లేచి ఇల్లంతా గాట్ ఎవ్రీథింగ్ క్లీన్డ్. అండ్ నిన్న మేకప్ అంతా ఇట్లా ఆర్గనైజ్ చేసా. నాకు తెలుసు ఇది ఐడియల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ కాదు, బట్ నా దగ్గర ఏమంటారు ఈ ఆర్గనైజర్స్ ఏం లేవు. సో జస్ట్ అట్లా అంతా నా కళ్ళకు కనిపించేలాగా అట్లా పెట్టాను అనమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, లిటరలీ నథింగ్. ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ దిస్ ప్లేస్ క్లీన్ అనే ఉంది నా మైండ్లో. ఐ డోంట్ నో వై, బట్ ఫర్ సమ్ రీజన్ కొంచెం నా కంప్లర్ అక్కడ ఉంది. ఫర్ సమ్ రీజన్ ఇఫ్ ద హౌస్ ఇస్ నాట్ క్లీన్, నా మైండ్ అంతా కూడా చాలా మెస్సీగా ఉంటుంది. పడుకున్నా సరే ఇల్లు చెత్తగా ఉంది అదే ఉండే నా మైండ్లో. సో నేను క్లీన్ చేపిస్తూ ఉన్నప్పుడు ఇట్లా నా స్వీట్ హస్బెండ్ నా కోసం మాచా సెండ్ చేశాడు గైస్. సి హౌ థాట్ఫుల్. కానీ నేను తాగలేదు, ఇందాక ఎప్పుడో వచ్చింది కదా, ఇదంతా సాగిగా అయితే ఉంటుంది కప్. గైస్, దట్స్ వాట్ ఐ హేట్ అబౌట్ ఇండియన్ స్టార్బక్స్. ఫస్ట్ థింగ్, ఈ పేపర్ కప్స్లో ఇస్తారు. I know plastic అవాయిడ్ చేయాలి, దాట్ అండ్ దిస్ ఐ అగ్రీ. ఎంజాయ్ డ్రింక్స్ ఇన్ పేపర్ కప్స్. ఆ పేపర్ టేస్ట్ వస్తూ ఉంటుంది ఫర్ సమ్ రీజన్. సో నేను దాన్ని ఈ తమిళలోకి ట్రాన్స్ఫర్ చేసి ఐ ఎంజాయ్ మై మాచా. సో అది అప్డేట్. నౌ లెట్ మీ జస్ట్ మాచా. ఎందుకు ఇట్లా ఊగుతున్నావు? Very impromptu plan, guys. We are going to a holy event. Literally in 5 minutes lo ready hai. So let's go. So guys, మనకు మళ్ళీ 2 packages వచ్చినాయి. ఒకటి దిస్ వన్, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకొకటి నేను ఓపెన్ చేసా, అది ఇదే. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ అన్ని ఐటమ్స్లో. ఇది ప్యాకేజ్ సీలర్ అనమాట. ఇట్లా ప్రెస్ చేసి
ఇట్లా ప్రెస్ చేసి యూ కెన్ జస్ట్ సీల్ ఇట్. ఏమన్నా ప్యాకెట్ ఓపెన్ చేస్తే స్పిల్ అవ్వకుండా లేదా ఇట్లా ఎయిర్ టైట్ చేసేయడానికి మళ్ళీ. సో ఐ జస్ట్ లవ్ దిస్. నా దగ్గర ఉన్న ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నీ ఇట్లా సీల్ చేసి పడేసా. సో ఇది ఐ జస్ట్ ఓపెన్ లైక్ దిస్, ఇంకా మొత్తం ఓపెన్ చేయలేదు. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ప్రైస్ ఎలా ఉంది? ఐఎమ్ గెస్సింగ్ ఇట్ షుడ్ బి అ కప్. లెట్స్ సీ. Yes, it is a cup. So today I'm too much tired malli. Like నేను 2 హోలీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసా. ఒకటి లైక్ ప్రాపర్ ఈవెంట్, ఇంకొకటి ఇంటి దగ్గర స్మాల్ కిడ్స్ ఉంటారు ఒక 4. సో వాళ్ళతో ప్లేడ్ గేమ్ మిట్ట మధ్యాహ్నం. ఐఎమ్ డెడ్, యూ కెన్ ఆల్రెడీ టెల్ బై లుకింగ్ ఎట్ మై ఫేస్. అండ్ యా, నేను పొద్దున్నే చాలా ప్రౌడ్గా ఉన్నా. బయట తినలే 2 days అని చెప్పి. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాను. అండ్ ఇప్పుడు శేషు నా కోసం హీ గాట్ మీ దిస్ హలీమ్ ఫ్రమ్ పిస్తా హౌస్. ఇది తింటాను. ఐ గెస్ దిస్ ఇస్ ఎ చీట్ డే. నాట్ సో ప్రౌడ్. ఇట్స్ వాట్ ఇట్ ఇస్ కదా. యు లివ్ ఓన్లీ వన్స్. ఓ సీ, ఇట్లా చిన్న బోస్ ఉన్నాయి కప్ అంతా. ఐ డోంట్ నో ఇఫ్ యు గైస్ కెన్ సీ. యా yeah.